పాటికే జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండింటే ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు. వ్యవసాయం ముమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు. జగనే ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చి ఉండేది. జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింటే ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు కూడా పడుండేటివి ఈ పాటికి రైతులకు. జగనే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండింటే ఈ పాటికే పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్ళకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ పాటికే నేరుగా పడుండేటివి. అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన మామూలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే 2 త్రైమాసికాలు దాటిపోయాయి. ఇంతవరకు విద్యా దీవెన డబ్బులు ఇంతవరకు ఇవ్వడంలా. వసతి దీవెన డబ్బులు ప్రతి ఏప్రిల్లో మామూలుగా ప్రతి తల్లికి కూడా వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ పడేది. ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మకు 0 వడ్డీ కింద ప్రతి ఏప్రిల్లోనే మామూలుగా అయితే 0 వడ్డీ డబ్బులు పడుండేటివి. అవి కూడా పడకుండా పోయాయి. మత్స్యకార భరోసా పడలేదు, నేతన్న నేస్తం పడలేదు, వాహన మిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరుగుండేటివి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అనంటే, చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం, టోఫుల్ అనే సబ్జెక్టు, టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్టు, గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు.